ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో సర్వ మానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు ఎలాంటి శోధనలు వస్తాయి, ఆ శోధనని ఎలా జయించాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుడు గత వారం మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. బహు అద్భుతమైన మాట, శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ ఉండగా నీ హృదయము తెరుచుకొని ఆ వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నువ్వు ఫలభరితమవుతావు అన్నమాట. ఈ రోజున దేవుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే తన పిల్లలైన వారి పడే శ్రమలను బట్టి ఆయన ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడబోతున్నాడు. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? బహు అద్భుతమైన మాట. పరిశుద్ధాత్మ దేవుడు బహు సూటిగా మాట్లాడు. మీరు మంచి చేయటానికి ఆసక్తి గలవారైతే మిమ్మల్ని హాని చేసేవాడు ఎవడు? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని ఈ మాట చెప్తున్నాడంటే ఆయన మంచి విషయం గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి విషయములో మనం ఎలా ఉంటున్నాం? ఈ లోకములో మంచి ఒకటి ఉంది, చెడు అన్నది ఉంది. కానీ ఎక్కువగా మంచి చేద్దాం అన్నప్పుడు చెడు ఎక్కువగా విస్తరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు మంచి చేయాలనుకుంటే మంచి కన్నా ఎక్కువగా చెడే విస్తరిస్తుంది. కనుక ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి వారు కృంగిపోతున్నవారు, నేను ఎంత మంచి చేసినా, ఎంతమందికి మంచి మాటలు చెప్పినా నాకు వ్యతిరేకమైపోతున్న వారికి ఈ రోజున దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడబోతున్నాడు. ఏమంటే మీరు మంచి విషయముల ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు ఎవడు? మిమ్మల్ని హాని చేసేవారు ఎవరు ఉండరు అంటున్నాడు. మిమ్మల్ని హాని చేయటం అంటే, హాని అంటే భయంకరమైన వేదంలోనికి తీసుకువెళ్ళేవాడు ఎవరు? చాలామంది ఏమనుకుంటారంటే హాని చేసేవాడు ఎవరంటే సాతాను అనుకుంటారు. కానీ ఆ సాతాను నుండి తప్పించగలిగిన దేవుడు మనకున్నాడు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఆయన మంచి చేసేవారిని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. మంచి మార్గంలో నడిచేవారిని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. మంచి వైపు నువ్వు నడుస్తున్నప్పుడు, మంచి మార్గంలో నువ్వు ఉంటున్నప్పుడు, పరిశుద్ధమైన జీవితము నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడు. ఈ రోజున మంచి విషయంలో మీరు నేను ఎన్నోసార్లు అందరికీ మంచి చేస్తున్నానయ్యా, మంచి విషయాలు చెప్తున్నా సరే నాకు వ్యతిరేకమైపోతుంది, నువ్వు అని బాధపడుతున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు మంచి చేయి. ఈ లోకంలో నువ్వు మంచి కార్యాలు చేయాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు, నిజ వారసుడు అవుతావు. నీవు మంచి చేస్తున్నప్పుడు నిన్ను హేళన చేయొచ్చు, అవమానపరచొచ్చు, నిందలు వేయచ్చు. ఏది చేసినా సరే నువ్వు మంచి చేయడం మానద్దు. మంచి విషయములో మనము ముందుకు సాగాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు 13వ వచనము ద్వారా ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే మంచి చేయి, మంచి మాత్రము వదిలిపెట్టద్దు. మంచి చేయటానికి నువ్వు పూనుకోమంటున్నాడు దేవుడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమల పడినను మీరు ధన్యులే అన్నాడు. నీతిమంతుడైన యేసయ్య వైపు చూస్తూ నువ్వు నడుస్తున్నప్పుడు, నీతి సూర్యుడి వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు నీకు వచ్చే శ్రమలు బట్టి నువ్వు ధన్యుడు అవుతావంట. ఈరోజున మంచి 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 అన్న పదం ఎందుకు వస్తుందంటే
మంచి చేయువాడు ఎవరంటే మన దేవుడే. మంచి మార్గము నేర్పించేవాడు ఎవరంటే మన దేవుడే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. చెడ్డ మార్గములో, చెడ్డ యొక్క ఆలోచనలోకి, చెడ్డ తలంపులోకి తీసుకెళ్లేవాడు ఎవడంటే సాతాను. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకమంతా చెడుతనంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఆనాడు దేవుడు తన పిల్లల్ని చేసినందుకు బహుగా పశ్చాత్తాపడ్డాడు. ఎక్కడ చూసినా అన్యాయం జరిగిపోతుంది, ఎక్కడ చూసినా అవమానాలే, నిందలే అన్నీ అయ్యే జరుగుతున్నాయి. ఎక్కడ మంచి కనపడతలేదు దేవుడికి. అందుకే ఆ రోజున ఏం చేద్దామని అనుకున్నాడంటే, ఈ భూమి మీద ఏ మనుష్యుడు ఉండనీయకుండా నాశనం చేద్దామని జలప్రలయం తీసుకొచ్చాడు. కానీ తీసుకొచ్చే ముందు ఒకడు నీతిమంతుడు కనపడ్డాడు, ఒకడు మంచి మార్గంలో నడుస్తున్నవాడు కనపడ్డాడు. కాబట్టి నోవాహు కుటుంబం మాత్రం రక్షించబడ్డాయి. అలాగే కొన్ని జంతువులు, పక్షులు రక్షించబడ్డాయి. కానీ చాలా చెడ్డవారు మాత్రం ఏమైపోయారంటే నాశనం అయిపోయారు. ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, మంచి మార్గము లేకపోతే నీ కుటుంబం నాశనం అయిపోతుంది. చెడ్డ మార్గంలో నువ్వు నడుస్తున్నావంటే సాతాను గుప్పెట్లోకి వెళ్ళిపోతున్నావు, సాతాను యొక్క ఆలోచనలకు వెళ్ళిపోతున్నావు. అందుకే నువ్వేమైపోతున్నావు, మంచి చేయాలన్న మనసు నీకు రావట్లేదు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మంచి మాటలు నేర్పాల్సింది నువ్వు నేర్పించలేకపోతున్నావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మంచి విషయంలో ఎంత శ్రమ పడిననో నీతిమంతుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వైపు తిరిగి నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు మంచి కార్యాలే చేస్తావు. చెడ్డ తలంపులు నీలోకి రావు, సాతాను యొక్క ఆలోచన నీలోకి రాలేవు. కానీ వస్తున్నాయంటే నీవు మంచి చేయట్లేదు, మంచి మార్గంలో నడవట్లేదని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మంచి చేసే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాడు. మంచి విషయములో నువ్వు దేవునికి బహు ఇష్టడుగా కనపడుతున్నావు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అసలు మంచి 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 అంటున్నావు కదా బ్రదరు, ఏంటి మంచి అంటే? మంచి ఏమీ లేదు, దేవుని మాటయే మంచిది, దేవుని మార్గమే మంచిది, దేవుని ఆలోచనలే మంచిది, దేవుడు చెప్పినట్లు నువ్వు జీవించడమే మంచి మార్గం. ఆయన ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అది మంచిదేగా. పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు అన్నారు, అది మంచిదేగా. నీ తల్లిదండ్రులను సన్మానించమన్నారు, అది మంచిదేగా. పొరుగువారి ఇల్లైనను భార్య అయినను ఆశించొద్దన్నాడు, అది మంచిదేగా. ఆయన చెప్పిన ప్రతి మాట మంచిదేగా. మరి ఆయన మంచి మాటలే మనల్ని, ఆయన వాక్యమే మనకు బ్రతుకునిస్తుంది. ఈరోజున ప్రతి మానవుడు బ్రతుకుతున్నాడంటే నేను ఏదో చేశాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు తన కనికర కృపను బట్టి, మన క్రియలు బట్టి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. మంచి చేయటానికి నువ్వు పూనుకోవాలా, మంచి మార్గంలో నడవటానికి నువ్వు పూనుకోవాలి. చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టమంటున్నాడు, చెడు తలంపులు విడిచిపెట్టమంటున్నాడు. ఎదుటివాడిని చెరిపే విషయమును నీ మనసు మార్చుకోమంటున్నాడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు మంచి చేయడానికి ముందుకు సాగండి. మంచి అంటే ఏమీ లేదు, దేవుని మాట వినటమే మంచిది, దేవుని మార్గంలో నడవటమే మంచిది. ఆ మంచి మార్గాల్లో నడుస్తున్నప్పుడు, మంచి యొక్క తలంపుల్లో ఉంటున్నప్పుడు, మంచిలో నువ్వు జీవిస్తున్నప్పుడు పరలోక రాజ్యము నీ కోసం ఎదురు చూస్తుంది. ఈరోజు నువ్వు మంచిగా ఉంటున్నావా లేదా చెడ్డగానే ఉంటున్నావా? ఈ లోకమంతా, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, లోకమంతా పాడైపోయింది, ఈ లోక ఆశలు నాకు వైరం అంటున్నాడు. శత్రువు అంట దేవుడు. దేవుడికి ఎందుకు శత్రువు అంటే చెడ్డది, లోకం చెడ్డదైపోయింది. ఈ రోజున ఎక్కడ చూసినా మంచి లేదు, న్యాయం లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు.
అందుకే దేవుడు ఓ, ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్నవాడు ఇప్పుడు ఎలా వస్తున్నాడంటే బహు ఉగ్రము కలిగి వస్తున్నాడు. ఆయన బహు కోపంతో వస్తున్నాడు. యూదా గోత్రపు సింహంలాగా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే ఆయనకి బహు బాధాకరం చేసేస్తున్నారు ప్రతి ఒక్కరు. ప్రతిరోజు ఆయన సిలువ గాయాలు రేపేస్తున్నారు. దేవుని మాట వినకపోవటమే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. ఆ పాపమే చెడ్డ మార్గంలో నడిపిస్తుందని చెప్పాడు. అయినా సరే ఆ పాపాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఆ పాపానికి దాసోహులు అయిపోయారు. అందుకే ఏమైపోతున్నారంటే చెడ్డ మార్గంలో వెళ్ళిపోయి చెడుతనంలో జీవించడం ద్వారా నరకానికి వెళ్ళిపోతున్నారు. అయ్యా, నిజముగా నరకముందా? ఉంది. స్వర్గముందా? ఉంది. దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా ఉంది. వారి వారి క్రియల చొప్పున నేను జీతం ఇస్తానన్నాడు. నీ క్రియలే దేవుడికి వెళ్తాయి. ఈ భూమి మీద నువ్వు ఎలా జీవించావు, ఏ విధంగా నువ్వు బ్రతుకుతున్నావు, అదే దేవుడు చూస్తాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మంచి మార్గంలో నడు, మంచి జీవితం జీవించు. దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మంచి మార్గంలో నడుస్తూ ఉంటే దేవుడు అక్కడ ఆనందపడతా ఉంటాడు. నా పిల్లవాడు నా మాట విన్నాడు, అందుకే మంచి మార్గంలో. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడింది. ఆ మంచితనములో నీతిమంతుడిగా ఏర్పరచబడ్డాడు అబ్రహాం. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మంచి చేయాలంటే ఈ రోజున బహు భయంకరమైన పరిస్థితులు. ఒకనొక సందర్భంలో యేసయ్య మార్గం మధ్యలో వెళ్తూ ఉండగా ఒక గుడ్డివాడు తనను స్వస్థపరచమని ఎంతో వేడుకున్నాడు. సరే, ఆయన ఏం చేయమన్నాడంటే, సరే నీకు నేను స్వస్థతనిస్తాను, నువ్వు విశ్వాసం ఉందా అంటే విశ్వాసం ఉందంటే ఆయన కనులకు మట్టిని రాసి వెళ్ళి ఆ కోనేట్లో కడుక్కోమని. సరే, అక్కడ వెళ్ళి కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆయన కన్నులు తెరవబడ్డాయి. అయితే అక్కడ ఒక మంచి కార్యం జరుగుతుంది. ఆ గుడ్డివాడు ఎంతో ఆనందపడుతున్నాడు, ఎంతో సంతోషపడుతున్నాడు. ఈలోగా పరిసరాలు వచ్చేసి, విశ్రాంతి దినము రోజున నువ్వు ఎందుకు స్వస్థపరిచావు అన్నాడు. ఎవరైనా మంచి చేస్తే ఏం చేయాలి? ఆయన మంచి చేశాడని ఆయనను ఎంతో ఘనపరచాలి. కానీ ఏం చేస్తున్నాడు? విశ్రాంతి దినము రోజున ఒకడికి కన్నులు వస్తున్నాయి, మంచిగా కన్నులు వచ్చినాయి అన్న మనసు వాళ్ళకు లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి గ్రుడ్డితనంగా తిరుగుతున్న తనకి కన్నులు వచ్చినాయి అని ఆనందపడుతున్న మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే, పరిశ్రాయకులు అంటే దేవుని మందిరాల్లో ఉంటూ సేవ చేస్తున్న వాళ్ళు, పరిచర్య చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే, నీవు విశ్రాంతి దినమున స్వస్థత ఎందుకు చేశావు? దేవుని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. అప్పుడు దేవుడు ఒకటే అన్నాడు, మీకున్న గొర్రెల్లో మేకలలో మీరు వెళుతూ ఉండగా మార్గం మధ్యలో ఒక గుంతలో పడిపోయిందనుకో, దాన్ని తీస్తారా, లేకపోతే అలాగే ఉండి విశ్రాంతి దినం అయిన తర్వాత దాన్ని పైకి లాగుతారా అని అడిగాడు. వాటికి సమాధానం చెప్పలేకపోయా. ఈ రోజున ఇలాగే మంచి చేద్దామంటే సాతాను గుంపులు ఎక్కువైపోయి, ఏవైనా దేవుని మాటలు ఎవరికైనా చెప్దామంటే ఈ మధ్య చాలామంది దేవుని వాక్యానికి విననీయకుండా ఎన్నో మంది ఎంతో విధంగా చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు వాళ్ళు నూరు పోసేస్తున్నారు. ఈ రోజున ఎక్కడ సువార్త చేయాలన్నా, దేవుని మంచి మాటలు మంచి మార్గంలో పరలోక రాజ్యానికి తన పిల్లలు చేర్చుకోవాలంటే ఆటంకపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆనాడు సంతోషపడాల్సింది ఒక గ్రుడ్డివాడు ఎన్నో సంవత్సరాల నుండి చక్కగా తిరుగుతున్నాడు, అలాంటి ఆయనకి కనులు లేవు, ఈ రోజున దేవుడు కనులు ఇచ్చాడు అన్న మనసు వాళ్ళకి రాలా. ఎందుకంటే చెడ్డతనం నీ హృదయాన్ని కఠినం చేసేస్తుంది. చెడ్డ మనసు నీ హృదయాన్ని పాడు చేసేస్తుంది. నీలో మంచి చేయాలన్నా చేయనివ్వదు. మంచి కార్యాలు చేయాలన్నా, మంచి పనులు చేయాలన్నా చేయనివ్వదు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, అయినను నీవు ఎన్ని శ్రమలు పడుతున్నావో, దేవుని మాటలు చెప్పడానికి నువ్వు ఎంతైతే శ్రమను పడుతున్నావో నువ్వు ధన్యుడివే అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ ఆ వాక్యము ద్వారా?
14వ వచనములో మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారికి బెదరకును భయపడకుడి, కలవరపడొద్దు అన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. నేను సువార్త చెప్పడానికి వెళ్తూ ఉంటే నాకు ఎన్నో ఆటంకాలు ఉంటాయి. దేవుని మాటలు చెప్పడానికి వెళ్తే ఆటంకాలు అయినా భయపడొద్దు అన్నాడు. ముందుకు సాగు, ముందుకు నువ్వు సాగమంటున్నాడు. ఆనాడు పేతురు భయపడుతూ ఉంటే, భయపడద్దు పేతురు, మాట్లాడేది నువ్వు కాదు, నేను మాట్లాడతాను, నువ్వు ముందుకు సాగన్నాడు. ఈ రోజున నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తున్న నువ్వు ముందుకు సాగు. ఎందుకు నీకు భయం? ఒక భయపడేవాడు, తప్పు చేసేవాడే భయపడతాడు. నువ్వు ఏ తప్పు చేశావు? దేవుని మాటలు చెప్పడానికి వెళ్తున్నప్పుడు నిన్ను ఆటంకపరుస్తున్నారంటే వాళ్ళకే శిక్ష. అది నశించిపోయే వారికి అది వెర్రితనంగా కనపడుతుంది. అది ఎవరైతే నమ్మి విశ్వాసముతో నడిచే వారికి శక్తిని పొందుకుంటారు. ఈరోజున దేవుని మాటలు చెప్పాలంటే చెడ్డతనం ఎక్కువైనా సరే నువ్వు మానద్దు, పనిచేయి. దేవుని మంచి మార్గాలను ఈ రోజున దేవుని మందిరంలో వాక్యం, ఆ వాక్యాన్ని అనేక మందికి పంచిపెట్టాయి. మీ ఇంట్లో ఒక మాడి చెట్టు కాయలు కాసినాయి అనుకో, ఆ కాయలు ఏం చేస్తారు? అనేక మందికి పంచిపెడతారు కదా. మా చెట్టు చాలా అద్భుతంగా ఉంది. అలాగే దేవుని మంచి మాటలు పంచిపెడటానికి ఎందుకు పంచిపెట్టలేకపోతున్నారు? దేవుని మందిరాల్లో వాక్యం వింటున్న మీరు ఆ వాక్యాన్ని నలుగురికి, ఎంతోమంది శ్రమల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, నీ పొరుగువారు అల్లాడిపోతున్నారు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, వారందరికీ నీ మాట, దేవుడి మాటలు చెప్పడానికి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం? కారణం ఏంటో తెలుసా? భయం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భయపడద్దు, కలవరపడద్దు, మీరు ముందుకే సాగండి అంటున్నాడు. మంచి మార్గం నేర్పించే ముందు ఎవరైతే యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యవ్వన కాలంలో దేవుడి కాడి మోయుట సులువు కనుక దేవుడు చెప్తున్నాడు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను నీ పక్షాన వ్యాజ్యమాడతాను, నీ మీదకు ఏ ఆయుధము రాకుండా నేను అడ్డుగోడ వేస్తాడు దేవుడు. ఎవరెవరైతే నశించిపోతున్నారో వారందరినీ రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత మనకు అప్పచెప్పాడు. విశ్వాసులుగా ఉంటున్నప్పుడు మనం విశ్వాసులుగా ఉండటమే కాదు, అనేక మందిని విశ్వాసులుగా మార్చాలి, దేవుని వైపు మార్చాలి, దేవుని మార్గం వైపు మార్చాలి. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, మంచి చేయటానికే ప్రయత్నం చేయి. వాళ్ళేదో అన్నారని, వీళ్ళేదో అన్నారని ఏ మాత్రము నీ మంచి కార్యాలు విడిచిపెట్టద్దు. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు దేవుడు. అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే, క్రియలు లేని విశ్వాసం మృతము, చనిపోయిన వాడితో సమానం అంటున్నాడు. నీ క్రియలు నీ వెంట వస్తాయి. కనుక దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని మార్గంలో నడుస్తున్న నీవు ఏ మాత్రము వదిలిపెట్టద్దు. మంచి పనులు చేయటానికే ముందుకు సాగు. ఎవరు ఏమనుకున్నా, నీ బంధువులే హేళన చేసినా, మిత్రువులే హేళన చేసినా, శత్రువులే ఎగతాళి చేసినా, నిందలు వేసినా ఏ మాత్రం భయపడకు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, శ్రమలలో పాలి భాగస్తులైన వాడు ధన్యుడు అంటున్నాడు. ఈరోజున ఎవరైతే సాతాను చేతుల్లో బందీ కానైపోయారు, ఈరోజు ఎంతమంది అయితే నలిగిపోతున్నారు, ఆహారము లేక పిల్లలు అల్లాడిపోతున్నారు, ఎన్నో శ్రమలతో నలిగిపోతున్నారు. ఆ శ్రమలన్నిటిని బట్టి దేవుని స్తుతించడం మొదలుపెట్టు. ఎందుకంటే నీవు ధన్యుడవి. ఈ భూమి మీదకి వచ్చి నువ్వు శ్రమలు పాడుతున్నావు, నువ్వు శ్రమల్లో పాలిభాగస్తులు అవుతున్నావు అంటే నువ్వు దేవునికే దగ్గర అయిపోయావిక, దేవుని మార్గంలోకి వెళ్ళిపోయావిక నువ్వు. అందుకే నిన్ను సాతాను శోధిస్తూ ఉంటాడు. అయినా దేవుడు ఏమంటున్నాడు? భయపడద్దు, కలవరపడద్దు. అప్పులు సమస్యలే రాని, నిందలే రాని, రోగాలే రాని, వ్యాధులే రాని, ఏది వచ్చినా సరే నా కుమారుడా నీ పక్షాన వ్యాజ్యమాడువాడని నేనే అంటున్నాడు. విధవరాళ్ళ పక్షాన వ్యాజ్యమాడేవాడు ఆయనే. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎంతో మంది విధవరాలను కూడా చిన్న చూపు చూస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ పక్షాన వ్యాజ్యమాడతానంటున్నాడు.
ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, భయపడొద్దు అంటున్నాడు. నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉంటే నీకెందుకు భయం? తప్పు చేసే వాళ్ళే గజగజ వణికిపోతూ ఉంటారు. అమ్మో, ఏమైనా దొంగతనం చేశాడనుకో భయంతో చేస్తూ ఉంటాడు. అంటే ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా చేస్తున్నాడు, అందుకే భయం వస్తుంది. కానీ నువ్వు ఏ తప్పు చేయనోడివి, నీకెందుకు భయం? ఎందుకు దేవుని మాటలు చెప్పడానికి నువ్వు ముందుకు వెళ్తలేదంటే కారణం వాళ్ళు ఏమైనా చేస్తారేమో, లేకపోతే అవమానిస్తారేమో, దేవుడి నామానికి అవమానం వస్తుందేమో నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసు? నువ్వు ముందుకెళ్ళు, నా మాటలు చెప్పు. ఈ రోజున దేవుని మాటలు పంచిపెట్టడం ద్వారా ఆ ఒక్క మాట ఏదో ఒక రోజున వాళ్ళు రక్షించింది, వాళ్ళ కుటుంబాన్నంతా రక్షించింది. ఒక రోజున ఒక రాజుగారు ఉన్నారంట. రాజుగారు ఏం చేస్తున్నారంటే, ఒక పళ్ళెము తీసుకొని ఆయన ఆహారమును పోస్తూ ఉండగా చెయ్యి వెళ్ళి కట్ అయిపోయింది, ఏలు. సరే, ఏలు కట్ అయిపోయేసరికి ఆ మంత్రి గారు చూసి, అయ్యో మంత్రి గారు ఇట్లా అయిపోయిందంటే, అంతా మన మంచికే అన్నాడంట. అంతా మన మంచికే అంటావా ఏంటి? నేను ఇక్కడ రక్తం కారిపోతుంది, ఈ ఏలు తెగిపోయి నేను చాలా బాధపడతా ఉంటే నువ్వేంటి అలా అంటున్నావు? అంతా మన మంచికే అంటావేంటి అన్న. అంతా మన మంచికే అంటావేంటి అని చెప్పి అక్కడున్న సైన్యాధిపతులు అందరూ ఆయన హేళన చేయటం మొదలుపెట్టారు. రాజుగారి కోపం వచ్చి తీసుకెళ్ళి చెరసాల్లో వేసాను. సరే, ఆయన ఏలు తెగిపోయింది. కానీ ఒకరోజు వేటకెళ్లాల్సిన రోజు వచ్చింది. ఆ రోజున వేటకెళ్తాం మొదలుపెట్టాడు. వేటకెళ్లే ముందు మళ్ళీ మంత్రి దగ్గరికి వచ్చి, మంత్రి నేను వేటకెళ్తున్నాను, మరి నువ్వేమైనా మార్చుకుంటావా? నీ మనసు మార్చుకుంటావా? నన్ను ఎగతాళి చేసావు కదా, నువ్వు క్షమాపణ చెప్తే అప్పుడు ఆయన ఒకటే అన్నాడు, అంతా మన మంచిగా అన్నాడు. ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అడవి మనుషులు ఆయన తీసుకున్నారు. ఆ అడవి మనుషులు ఎవరంటే నరభక్షకులు అన్నమాట, నరమాంసం తినేవాళ్ళు. సరే, నరమాంసం తినేవాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ ఉన్న కొంతమంది సైనికుల్ని, రాజుగారిని పట్టుకొని తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఒక దేవతకు బలి ఇవ్వటానికి సిద్ధం చేస్తున్నారు. అందరూ ఇక వాళ్ళకి వస్త్రాలు వేశారు, వాళ్ళ బలికి రెడీ చేస్తూ ఉండగా ఇతను రాజుగారి దగ్గరికి వచ్చేసరికి ఆయన స్నానం చేపిద్దామని చూసేసరికి ఆయనకు ఒక ఏలు లేదు. ఆ ఏలు లేకపోయేసరికి వాళ్ళ దృష్టిలో అలాంటి వాళ్ళని బలి ఇవ్వటం దేవుడికి ఇష్టం ఉండదని చెప్పి ఏం చేశారంటే ఆ రాజుగారిని వదిలేశారు. నీలాంటోడు మాకు అవసరం లేదు, నీ మాంసాన్ని మేము తినం అని చెప్పి పంపించేశారు. ఈ యొక్క రాజుతో వచ్చిన వీళ్ళు కూడా మనకు మంచిది కాదు, మన దేవుడు ఇది చేయడని చెప్పి వాళ్ళని కూడా పంపించేశారు. ఇప్పుడు ఏం జరిగింది? ఆ మంత్రి గారు చెప్పిన మాట ఏమైంది? అంతా మన మంచిగా జరిగింది అన్న మాట ఇప్పుడు ఆయనకి రక్షణ వచ్చిందా లేదా? తొందరపాటు నిర్ణయం బట్టి ఆయన చెరసాల్లో వేసాడు. ఈరోజున దేవుని వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డ, అంతా మన మంచికే. మనకు శ్రమలు వస్తున్నాయంటే శ్రమల వెనకాల ఒక మేలు దాగి ఉంది, కీడు వెనకాల ఒక మేలు దాగుంది. నువ్వు అనుకుంటున్నావు నువ్వు శ్రమల పాలైపోతున్నావు అని, అందుకే కృంగిన వాడి చేతకాని వాడి సమానం అంటున్నాడు దేవుని వాక్యము ద్వారా. నువ్వు కృంగిపోతున్నావంటే, నలిగిపోతున్నావంటే నువ్వు చేతకాని వాడు అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు చెప్పనా? నువ్వు శ్రమల పడటం వలన, అది దేవుని కొరకు నువ్వు శ్రమల పడటం వలన దేవుడు ఏం చేస్తున్నాడంటే అది నీకు ధన్యతనిస్తున్నాడు. నా నిమిత్తము అందరూ నిన్ను హింసిస్తారు, చంపేస్తారని కూడా దేవుడు చెప్పాడు. అది అంతయు మంచిదే. దేవుని కోసము ప్రాణం పెట్టేవారు దక్కించుకున్న వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఒకవేళ నిన్ను చంపేశారనుకో, నిన్ను నాశనం చేశారనుకో, ఏమైనా చేశారనుకో, దేవుడు ఎవరికి ఇస్తాడు ఆ ధన్యత అంటే నీకే ఇస్తాడు.
ఎక్కడికి వెళ్ళే ధన్యత? పరలోక రాజ్యములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మహిమ సింహాసనం ఎదుట నిన్ను నిలబెట్టుకుంటాను. ఈ రాత్రి దేవుడి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మంచి కార్యాలు చేయటానికి ముందుకు సాగు. ఎవరు అన్నారు, వాళ్ళు అన్నారు, దేవుడి నామాన్ని నా బట్టి దేవుడికి అవమానం వచ్చింది, ఇవన్నీ సాకులు చెప్పొద్దు. దేవుడు అంటున్నాడు, నా మాటలు ప్రచురము చేయండి. నా శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకున్న వారు సమరయలోను భూదిగాంతాల వరకు నా గురించి ప్రకటన చేయండి అంటున్నాడు. ఆయన గురించి ఎందుకు ప్రకటన చేయమంటున్నాడు? నశించిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారందరినీ రక్షణార్థం కొరకు మీరు పరుగులు తీయండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను. అనేక మంది ఆయన పోతూ పోతూ అనేక సంఘాలను అనేక మందిని దేవుడి వైపు నడిపించి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తల నరికేశారు పౌలు గారు. పేతురు కూడా ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు పడి అనేక మందిని రక్షించి దేవుని వైపు నడిపి ఆఖరికి సిలువలో ప్రాణం పోతున్నప్పుడు కూడా ఆయన సిలువను యేసుప్రభు వారికి ఇలా చేశారు కదా, నాకు తలకిందులుగా వేయమన్నప్పుడు తలకిందులుగా వేసినప్పుడు కూడా ఆయన నోటిలో నుంచి ఏమొస్తుందో చెప్పనా? వారి గురించి అందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇలా 12 మంది శిష్యులు చనిపోతూ కూడా దేవుని సువార్తను అందిస్తున్నారు. ఒక పక్క ఆంద్రే గారి చర్మం ఒలిచేస్తూ ఉంటే, నూనెలో ఆయన శరీరం అంతా కాల్చివేస్తూ ఉండి చర్మం ఒలుస్తూ ఉంటే ఆంద్రే గారు కూడా అంటున్నాడు, దేవుని ఆ బాధలో కూడా ఏం చేస్తున్నాడు అంటే దేవుని సువార్త, ప్రాణం పోతున్నా సరే దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. గొప్ప గొప్ప బత్తలు యెషయా ప్రవక్త చెట్టు త్వరలో దాక్కుని ఆయన పైనుండి కింద వరకు పెద్ద రంపముతో కోయబడుతున్నప్పుడు దేవుని సువార్త చెప్తూనే ఉన్నాడు. ఇలా పెద్ద పెద్ద భక్తులు ఎంతో మంది హతసాక్షులైపోయారు. వారందరూ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నారంటే యేసయ్య దగ్గర ఉన్నారు. ఇది సత్యం. ఇది ఎందుకంటే దేవుడే చెప్పాడు, నా నిమిత్తం మీరు శ్రమల పాలై నిందల పాలై చనిపోతే నా రాజ్యంలో మీకు చోటు వచ్చేసింది. ఇక డైరెక్ట్గా వాళ్ళకి ఏ తీర్పు లేదు, ఇక డైరెక్ట్గా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవడమే. దేవుడు చెప్తున్నాడు, నెమ్మది కలిగిన స్థలం నుండి వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏ శిక్ష విధి లేదన్నాడు. నా నిమిత్తము ఎవరైతే శ్రమల పాలవుతారో నమ్మి రక్షణ పొందుకుంటారో వారికి ఏ శిక్ష విధి లేదన్నాడు. దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. కనుక ఈ రోజున మంచి చేయడానికి ముందుకెళ్తూ ఉంటే, అయ్యో వీళ్ళు కొట్టేస్తారు వాళ్ళు కొట్టేస్తారు, సువార్త అవసరమైతే దేవుని కోసము చనిపోతే నువ్వు ప్రాణాన్ని దక్కించుకోగలుగుతావు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని కోసం నువ్వు ప్రాణం పోగొట్టుకున్నట్టయితే పరలోకములో నువ్వు కళ్ళు తెరుస్తావు. పరలోకములో నువ్వు దేవుని యొక్క సముఖంలో ఉంటావు. దేవదూతలు ఉండే స్థలములో ఉంటావు. నిత్యము పరిశుద్ధుడని దేవాది దేవుని ఆరాధించే మహిమాన్వితమైన స్థలములో ఉంటావు. ఈరోజు నువ్వు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యము చేయవద్దు. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు గడగా ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుట ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. ఏమన్నాడు? సమాధానం చెప్పడానికే ముందుకెళ్ళాలి. ఎవరు ఏమంటున్నా సరే, నేను ఏ తప్పు చేస్తున్నాను నా దేవుడి గురించే కదా నేను చెప్పేది, మంచి మార్గమే మంచి మాటలే కదా నేను చెప్పేది. యేసు ప్రభువారిని ఎంతో మంది ఎన్నో విధాలుగా శోధించడం, ఆయన స్వస్థతలు చేస్తున్నా, ఎవరికైనా మంచి ఒక వ్యక్తి పరుపు ఎత్తుకొని వెళ్తున్నా, ఎలా ఎంతమందిని వేధిస్తున్నా, ఎంత ప్రార్థన చేసినా వాళ్ళందరూ ఆటంకపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒక రోజున ఊచ చేయగలవాడు తన చేయి కురచగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఇలాగే ఆటంకపరిచారు.
దేవుడు ప్రార్థన చేసి వారికి స్వస్థతనిచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ విశ్రాంతి దినము రోజు నువ్వు స్వస్థత ఎందుకు చేస్తావు, ఇది మోషే ధర్మశాస్త్రములో లేదుగా అని దేవుణ్ణి ఆపుతా ఉంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు, మంచి వారికి చెడ్డవారికి దేవుని యొక్క సూర్యుడు అందరి ఎలా చూస్తానంటే ఖచ్చితంగా ఆయన కిరణాలు అందరి మీద పడతాయి. దేవుడు కనికరము కలిగిన దేవుడు, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఏమాత్రం త్రోసివేయడనేది వాళ్ళకి తెలియపరిచాడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని మంచి చేయడానికి ముందుకు వెళ్ళి ఎవరు ఎన్నన్నా సరే, మంచి అంటే ఏమీ లేదు, దేవుని మాటలు ప్రచారము చేయటమే మంచిదే. ఆ మంచి మార్గములో నడిపించు, ప్రతి ఒక్కరిని, నీ బిడ్డలను నడిపించు, నీ కుటుంబాన్ని నడిపించు, నీ బంధువుల్ని నడిపించు. దేవుని వాక్యమే, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యము ద్వారానే మంచి మార్గంలో నువ్వు వెళ్తావు. నువ్వు శాతాన్ని జయించగలిగిన ఒకే ఒక ఆయుధము దేవుని మాటలే. దేవుని వాక్యాన్ని నిరంతరంగా ధ్యానించు. దేవుని వాక్యాన్ని నీ హృదయములో అనుక్షణము దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుని వైపు తిరుగుతూ దేవుని మార్గంలోకి నువ్వు నడుస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని హస్తం నీ మీదకి వస్తుంది. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మంచి చేయటానికి ప్రయత్నించు, మంచి కోసము పరుగులుతే, దేవుని మాటలు పంచిపెట్టు. ఖచ్చితంగా దేవుని యొక్క కనికరం నీ మీదకి వస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.